హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ వ్లాగ్స్. సో ఎలా ఉన్నారు అందరూ? మీరు ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో మీకైతే తెలుసు, నేనైతే అమెజాన్లో జాబ్ చేస్తున్నాను. అండ్ మన ఛానల్లో అయితే అమెజాన్కి సంబంధించిన వీడియోస్ అండ్ వేరే ఎక్కడి నుంచి అయినా జాబ్స్ ఓపెనింగ్స్ ఉంటే నేను మన ఛానల్లో అయితే అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో ఎవరైతే జాబ్ ఆపర్చునిటీ కోసం విజిట్ చేస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే వాళ్ళకైతే మంచి మంచి జాబ్ వెబ్సైట్ అయితే వాళ్ళకి నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో ఈరోజు కూడా ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ, ఎవరైతే ఇంటర్ క్వాలిఫికేషన్ 10+ చదివి గ్రాడ్యుయేషన్ లేని వాళ్ళు ఉంటారో సో వాళ్ళకైతే ఇది అమెజాన్ నుంచి ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో ఈరోజు వీడియోలో ఆ జాబ్ గురించి మొత్తం కూడా డిస్కస్ చేద్దాం. అండ్ మన ఛానల్ అయితే 2000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది. సో వీడియో చూసిన వాళ్ళందరూ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. సో ఈరోజు ముందుగా మన ఛానల్లో ఈ వీడియో అమెజాన్ నుంచి వెళ్తే ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో యాక్చువల్గా 2 days నుంచి నేను వీడియో చేద్దాం అనుకుంటున్నా, బట్ వేరే ఇష్యూస్ వల్ల కూడా చేయలేకపోయినా. సో ఈరోజు మనం ఆ రోల్ గురించి అండ్ టోటల్ జాబ్ డిస్క్రిప్షన్ అండ్ దాని శాలరీ ఎంత ఉంటుంది అండ్ ఎలా అప్లికేషన్ ఫిల్ చేసుకోవాలో కూడా టోటల్ డిస్కస్ చేద్దాం. సో ముందుగా మనకి అమెజాన్ నుంచి అయితే అమెజాన్ కస్టమర్ సపోర్ట్ రోల్ VCS వర్క్ ఫ్రమ్ హోమ్ ఢిల్లీ. సో ఇది ఒకటి వర్చువల్ రోల్ అన్నట్టు. మనకు హైరింగ్ లొకేషన్ అయితే ఢిల్లీ నుంచి అయితే ఇది నోటిఫికేషన్ రావడం జరిగింది. సో మనకి కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఉంటుంది. సో మనం ఒకవేళ ఎగ్జామ్లో సెలెక్ట్ అయితే వాళ్ళే ల్యాప్టాప్ ఇస్తారు, వాళ్ళే ఇంటర్నెట్ అలయన్సెస్ ఇస్తారు. సో ప్రతిదీ వాళ్ళే ఇచ్చి మనకైతే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి 0 to 5 years ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ ఉన్నారు. అంటే ఇప్పుడు ఫ్రెషర్స్, సో ఎవరైతే ఇంటర్ 10+ కంప్లీట్ అయి ఉంటుందో వాళ్ళైతే జాబ్కి ఎలిజిబిలిటీ ఉన్నది. నెక్స్ట్ దీనికి శాలరీ వచ్చేసి 3.5 to 4.25. సో ఒక ఫ్రెషర్కి 3.5 శాలరీ అనేది మంచి శాలరీ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ హైరింగ్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీ. సో 2 days ago ఇది ఓపెనింగ్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో సారీ ఫర్ ద డిలే ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి జాబ్ డిస్క్రిప్షన్ ఒకసారి చూద్దాం. సో ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఎట్ అమెజాన్ ఫర్ ఇంటర్నేషనల్ వాయిస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ, come to be a part of it the most customer centric company. Candidates residing in Delhi are only too eligible to apply. బట్ మనకి ఇక్కడ మెన్షన్ చేసినారు క్యాండిడేట్స్ ఎలిజిబుల్ టు ఎల్డీ అని. కానీ ఇది మనకు ఒక వర్చువల్ ఆపర్చునిటీ కాబట్టి అయితే మనం ఇండియాలో ఎక్కడ ఉన్న వాళ్ళైనా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకుని అయితే ఛాన్స్ ఉంటుంది. సో మనకి ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉన్నది కాబట్టి అప్లికేబుల్ ఉంటాం మనందరం కూడా. సో లొకేషన్ ఎక్కడున్నా కూడా మనం వర్క్ చేసుకోనికి ఛాన్స్ ఉంటుంది. సో మనకు ఒకవేళ జాబ్ వచ్చిన తర్వాత మనం HR టీం వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకుంటే మన లొకేషన్ అయితే చేంజ్ చేస్తారు వాళ్ళు. సో దీస్కి డిజైరబుల్ క్యాండిడేట్ ప్రొఫైల్, సో మినిమం 10+2 ఉండాలి. నెక్స్ట్ ఫ్రెషర్స్ కెన్ ఆల్సో అప్లై. సో BPO ఎక్స్పీరియన్స్ ఉంటే ఒక అడ్వాంటేజ్ అది. నెక్స్ట్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. నెక్స్ట్ షుడ్ బి కంఫర్టబుల్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్ అండ్ ఫ్లెక్సిబుల్ షిఫ్ట్ అండ్ వీక్ ఆఫ్స్. నెక్స్ట్ కస్టమర్ సపోర్ట్ రోల్ కాబట్టి పక్కా మనకి రొటేషనల్ షిఫ్ట్స్ అనేవి ఉంటాయి. సో శాలరీ బేస్ పే వచ్చేసి 3,64,000 నుంచి వెళ్ళి 4,33,000 per annum ఉంటుంది. మనకి ఈ కస్టమర్ అమెజాన్లో జాబ్ చేసే వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అందులో ఇక్కడ కొన్ని ఈ కస్టమర్ సర్వీస్ రోల్ వాళ్ళకైతే ఇక్కడ మెన్షన్ చేసినారు, అవి డిస్కస్ చేద్దాం మనం. సో జెటా మెయిల్ కార్డ్, సో మనకి 1,100 రూపీస్ మెయిల్ కార్డ్ అనే ఉంటుంది. సో అవి సంవత్సరానికి 13,200. నెక్స్ట్ ఇంటర్నెట్ అలయన్సెస్ ఇస్తారు. సో అవి 15,000. సో నెలకి 1,250 రూపీస్ వస్తాయి. నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ 5 lakhs వరకు ఉంటుంది. ఒకవేళ మనం నైట్ షిఫ్ట్ చేస్తే 150 రూపీస్ ఎక్స్ట్రా వస్తాయి పర్ డేకి. నెక్స్ట్ ఓవర్ టైమ్ అలయన్సెస్ యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్. ఒకవేళ మనకి ఓవర్ టైమ్ రిక్వైర్మెంట్ ఉంటే ఆ అలయన్సెస్ కూడా వస్తాయి. సో అది మ్యాక్సిమం నాకు తెలిసి 1 hourకి 250 రూపీస్ అలా ఉంటుంది. నెక్స్ట్ 5 days వర్కింగ్ ఉంటుంది, 2 consecutive ఆఫ్స్ ఉంటాయి. సో నేను మన వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే అప్లికేషన్ లింక్ ఇస్తా, అక్కడ త్రూ అయితే మీరు జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో మన ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయితే మనకైతే ఎగ్జామ్ ఇన్విటేషన్ అయితే రావడం జరుగుతుంది. సో మీరు ఆ లింక్ ఓపెన్ చేసిన వెంటనే ఇలా ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ప్రతిదీ జాబ్ డిస్క్రిప్షన్ ఎక్స్ప్లెయిన్ చేసింది ఇక్కడ ఉంటుంది. మళ్ళీ టోటల్ వర్క్ ఎలా ఉంటుంది అన్నది కూడా మీరు ఒకసారి అంతా చదువుకుంటే మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ అప్లై నో అనే ఉంటుంది. సో దీనికి ఇక్కడ అప్లై బటన్ క్లిక్ చేసిన వెంటనే మనం జాబ్ రోల్కి అయితే అప్లికేషన్ ఫిల్ అవుతుంది. సో ఆ తర్వాత మనల్ని అయితే కాంటాక్ట్ అవుతారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ షేర్ విత్ యర్ ఫ్రెండ్స్ హూ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై దిస్ రోల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.